గతంలో 10 రోజులు నీళ్లు వచ్చి ఇబ్బంది పడ్డది తెలుసు మీ అందరికీ. వాళ్ళకి నీళ్లు కార్పొరేషన్ నుంచే ఇవ్వాలి. ఎందుకంటే పేరుకి భౌగోళికంగా అది మైలవరం నియోజకవర్గంలో ఉన్నప్పటికీ విజయవాడ కానుకొని ఉంటాం. విజయవాడలో పనిచేసుకునే వాళ్ళు విజయవాడ ప్రజలను తీసుకొచ్చే కార్పొరేషన్ అక్కడ పెట్టింది. వాళ్ళకి అక్కడ మెయింటెనెన్స్ అంతా కార్పొరేషన్ చూస్తుంది. ఒక్కొక్కసారి లైట్లు ఎలాగో గట్టిగా 4 సార్లు అడిగితేనేమో అసలు మీకు మాకు సంబంధం లేదు పోండి అంటున్నారు కమిషనర్ గారు, తాలూకా మనుషులు. నీళ్ల విషయం అడిగితే కూడా మాకే ఊళ్ళో నీళ్ళు మీకెందుకు వాళ్ళు పోండి అంటారు. కానీ జనం అంతా విజయవాడ వాళ్ళే తీసుకొచ్చి పెట్టింది అక్కడ. ఇప్పుడు ఓట్లు కూడా సగం అక్కడ సగం ఇక్కడ సార్. 30,000 జనాభా ఉంటే మాకుంది 13,000 ఓట్లే సార్. మిగతా జనాభా ఓట్లంతా గుట్టం అక్కడ, ఈ ఓట్లు ఇక్కడ. మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కబేళా దగ్గర రామరాజు నగర్ ఉంది. అది పేరుకి మైలవరం నియోజకవర్గం కానీ విజయవాడ ఊర్లో ఉంటుంది. దానికి మనం పక్కల నుంచి నీళ్ళు ఇవ్వడం సాధ్యపడే విషయం కాదు. గొల్లపూడి నుంచి చూడడానికి చాలా దూరం. అది విజయవాడ నుంచి చేస్తున్నారు. ఒకసారి ఇస్తే ఒకసారి ఓట్లా గట్టిగా అడిగితేనే అసలు మీకు ఎందుకు ఇవ్వాలంటున్నారు. దయచేసి విజయవాడలో భాగమే ఇవన్నీ కూడా వాటికి ఇబ్బంది లేకుండా చూడండి. 2 రామరాజు నగర్ రైల్వే కట్ట. అక్కడ గడిచిన 5 సంవత్సరాలు కూడా కట్ట మీద నీళ్లు ఖాళీ చేయించమని చెప్పి రైల్వే వాళ్ళు పలు దఫాలుగా వచ్చి ఖాళీ చేయించిపోతా ఉంటే అప్పుడు కలెక్టర్లతో దఫాలుగా మాట్లాడి రైల్వే వాళ్ళకి హామీ ఇప్పిస్తా ఖాళీ చేపిస్తామని ఆపుతా వచ్చాం. ఇప్పుడు మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయాలని చెప్పి వాళ్ళు గొడవ పెడతా ఉన్నారు. అక్కడ దాదాపుగా 630 కుటుంబాలు ఉన్నాయి. ఏమైతే జక్కంపూడి కాలనీ వైఎస్ఆర్ కాలనీలో 286 ఫ్లాట్లు ఎన్నో ఉన్నాయి సుమారుగా, వాటిల్లో ఒక 550 క్వార్టర్స్ నిర్మాణం పూర్తయి అలాట్ చేయకుండా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఆ రామరాజు నగర్ కట్ట మీద ఉన్న కుటుంబాలని రైల్వే లైన్ కోసం ఎక్స్పాన్షన్ కి తక్షణం అవి ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఖాళీగా ఉన్న క్వార్టర్స్ లోకి వీళ్ళకి కనుక అలాట్మెంట్ ఇస్తే వాళ్ళని అక్కడికి తరలించడానికి అవకాశం ఉంటుంది. దయచేసి కొద్దిగా సీరియస్ గా ఆలోచించాలని చెప్పి కలెక్టర్ గారిని కమిషనర్ గారిని కొడతా ఉన్నాను. దయచేసి మీకు అక్కడ సమస్య అంతా తెలుసు కాబట్టి నీళ్లకి వాళ్ళు మా వాళ్ళు కాదు అనే మాట పట్టు దయచేసి అనబాకండి. రామరాజు నగర్ వైఎస్ఆర్ కాలనీ విజయవాడ కార్పొరేషన్ నుంచి తప్పితే మీరు ఆపితే వాళ్ళకి నీళ్లు ఇవ్వడానికి ఉండదు. అట్లాగే పారిశుద్ధ్య సిబ్బంది కూడా సక్రమంగా లేరు. వాళ్ళకి అటు పక్క మేము బాధ్యత తీసుకోవట్లా. సార్ మంత్రి గారు, ఆ సమస్య ఏంటంటే జక్కంపూడి అనే ఊరు 800 జనాభా కలిగిన గ్రామం. దాంట్లో విజయవాడ వాళ్ళందరూ తీసుకొచ్చి 30,000 జనాభా 8,500 క్వార్టర్స్ నిర్మాణం చేసి విజయవాడ తీసుకొచ్చి పెట్టాం. ఆ పంచాయతీ ఈ 30,000 మందిని పోషించలేదు. వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఆస్తి పన్ను కానీ ఏ రకమైన మెయింటెనెన్స్ కట్టట్లా వాళ్ళు. ఇది విజయవాడే భరించాలి తప్పితే జక్కంపూడి కాలనీ భరించదు. నేను తీసుకొచ్చి ఏ నిధులు ఇచ్చి నీళ్లు సప్లై చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది విజయవాడ కార్పొరేషన్ బాధ్యతగా గుర్తించాలి.